క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, మన దేవుడు మనకి బలమునిచ్చువాడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగచేయ దేవుడు. నీవు నీ వైపు చూస్తూ నీ బలహీనురాలని, బలహీనుడను, నా కుటుంబం బలహీనమైనది, నా ఆర్థిక పరిస్థితి బలహీనమైంది, నేనేమి చేయలేకపోతున్నాను, ఇంకేమి చేయలేను కూడా అని కృంగిపోతున్నావేమో, దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే నీకు దేవుడు బలము కలగా నియమించి ఉన్నాడండి. ఏ విషయంలో అయితే నువ్వు బలహీనమైపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి అయితే కృంగిపోయి బలహీనం అవుతున్నావో దేవుడు చెప్తున్నాడు, ఆ పరిస్థితి అంతటి నుంచి దేవుడు నీకు సహాయం చేయిస్తూ నీకు బలము అనుగ్రహించాలని, బలమునిచ్చి చేయూతనిచ్చి నిన్ను ఆదుకోవాలని దేవుడు నీ కొరకు ఈరోజు చెప్తున్న మాట. కృంగిపోకు, బలహీనుడను, బలహీనురాలని, చేతగాని దాన్ని, చేతగాని వాడను, ఏమి చేయలేని వారు, బలహీనమైన కుటుంబం, బలహీనమైన ఆర్థిక పరిస్థితి నేను గుండా వెళ్తున్నాను, నేను ఏది చేయలేను, నేను ఏది చూడలేను, ఏమి సాధించలేను అని చెప్పేసి కృంగిపోక, నీకు బలము కలగా నియమించే దేవుడు నీకున్నాడు కాబట్టి నీ దేవుని బట్టి ధైర్యంగా ఉండి దేవుడిచ్చే బలమును పొందుకొని అన్ని విషయాల్లో జయించు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడు. అలాంటి సహాయము, అలాంటి బలము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో అయితే వారి బలహీనులను కృంగిపోయి ఉన్నారో ఆ పరిస్థితి నుంచి వారికి బలమునిచ్చి నీవు లేవనెత్తి ధైర్యపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.